నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి సుమారు 8-9 నెలలు అవుతోంది. మంత్రివర్గం ఏర్పాటు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ అసలు ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చి ఆయన సత్కరించడం, ఆయనకు మంచి పోర్ట్ఫోలియోస్ అవన్నీ కూడా ఇచ్చారు. అయితే ఒక రీసెంట్గా పేపర్లో వచ్చిన సంఘటనలు దాని ప్రకారం చూస్తే ఏదో ఆయనకు ఆరోగ్యం బాగోలేదని ముందర అన్నారు. బట్ మన రివ్యూ మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అవ్వలేదని చెప్పి పేపర్ ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది. సరే, ఆయన డిప్యూటీ నాదెళ్ల మనోహర్ రావు గారు అటెండ్ అయ్యారు. ఈవెన్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఫోన్ ద్వారా సంప్రదించాలని వస్తే ఆయన మాట్లాడలేకపోతున్నారు, ఆరోగ్యం బాగోలేదని అన్నారని. అలాగే పేపర్ కథనాల ప్రకారం చూస్తే మర్నాడు పొద్దున్నే ఆయన ఇప్పుడు ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసము దీనికంతా పెరదలుచుకొస్తుందని చెప్పేసి ఆయన ఇప్పుడు యాత్ర నెక్స్ట్ డే మార్నింగే మరి 3 రోజుల పర్యటన మీద తమిళనాడు, మిగిలిన రాష్ట్రాలు వెళ్ళడానికి కోసమని వెళ్ళారు. ఆయన ఫోన్ చేస్తే కూడా స్పందించలేదని చెప్పి చీఫ్ మినిస్టర్ గారు అన్నట్టు పేపర్ వార్త. మరి అంటే ఏమైనా విధమైన విభేదాలు వచ్చాయా, లేకపోతే ఈ పేపర్ వాళ్ళు హైప్ క్రియేట్ చేస్తున్నారా? అసలు ఈ ఏమైనా విపత్కర పరిస్థితి ఏమైనా ఏర్పడుతోందా? ఆయన ప్రయాణం ఇటువైపు, ఆయన దృక్పథం ఇటువైపు. ఏంటంటే ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారికి ఆన్ హ్యాండ్ సినిమాలు అవన్నీ కూడా ఉంటాయి. మరి ఆయన ఇచ్చిన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడానికి ఆయన ఒక విధంగా చూస్తే సరి అయిన సమర్థ పాలన ఇవ్వగలడా లేదా? వీటన్ని మీద కొంచెం విశదీకరించండి. పవన్ కళ్యాణ్ గారి దారెటు కరెక్టే. అది బర్నింగ్ క్వశ్చన్. 2 రకాల బర్నింగ్ క్వశ్చన్. ఫస్ట్ థింగ్, ఆయనే మార్జినలైజ్ చేసుకున్నాడు. ఎప్పుడు వర్స్ట్ ఆలోచించుకొని పొలిటికల్ స్టెప్ వేయాలి, బెస్ట్ ఆలోచించుకొని పొలిటికల్ స్టెప్ వేయకూడదు. ఆ రోజే గట్టిగా ఇన్సిస్ట్ చేసి ఎక్కువ సీట్లు తీసుకొని ముందుకు పోయి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడి ఉండేది కాదు. ఇంత స్వీప్ వస్తుందని ఆయన కూడా ఆలోచించలే. ఆ రోజు ఇంత స్వీప్ రాదు, ఎటు తిరిగి కోయిలేషన్ గవర్నమెంట్ రన్ కావటానికి తన మీద ఆధారపడి ఉండాల్సి ఉంటుందన్న ఉద్దేశంతోనే ఆయన తగ్గాడు. బట్ అది పొరపాటు. అంటే ఎట్లాంటి స్వీప్ ఇచ్చారంటే మిగిలిన వాళ్ళందరూ ఇర్రెలవెంట్ అయ్యేటటువంటి స్వీప్ ఇచ్చారు. సో అది ఫండమెంటల్ పాయింట్. ఆ రోజే కనుక తను తగ్గించుకొని బీజేపీకి ఇచ్చాడు, కానీ బీజేపీని కూడా తెస్తున్నాడు కాబట్టి ఇద్దరూ కలిసి బార్గెయిన్ చేసుకొని ఎక్కువ సీట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఆ రోజు కనుక ఆ ఇద్దరు కలవకపోతే రాష్ట్ర రాజకీయం ఇంకో రకంగా ఉంటుండేది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అది ఈయనకు కలిసి వచ్చేదంటే నా దృష్టిలో కలిసి వస్తుండేది. ఆయన ఆ రోజు క్యాల్కులేషన్లో అది కలిసి వస్తుందని ఆయన అనుకోలేదు. ఒకవేళ వీళ్ళు కనుక సపరేట్ కూటమిగా గట్టిగా గనక పోరాడు ఉంటే ఏదర్ హంగైనా వచ్చిండేది, జగన్ అయినా గెలిచుండేవాడు. ఏదైనా అది అడ్వాంటేజ్ జనసేన బీజేపీకి వచ్చిండేది, తెలుగుదేశానికి కాదు. ఇంత మ్యాసివ్ స్వీప్తో గెలవబట్టి ఇది పెద్ద అడ్వాంటేజ్ తెలుగుదేశానికి అయింది. ఆ 2 మార్జినలైజ్ అయిపోతున్నాయి. ఏమి? పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ. ఉప ముఖ్యమంత్రి సెరిమోనియల్ పోస్ట్, బేసిక్గా ఉప ముఖ్యమంత్రి సెరిమోనియల్ పోస్ట్. దాంట్లో ఏమీ స్పెషల్గా వచ్చేది ఏమీ ఉండదు. బేసిక్గా ఏమొస్తుంది, నీకు కాస్త ప్రోటోకాల్ ఉంటుంది అంతే. దాని తర్వాత ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందనేటటువంటిది మొత్తం డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో నీకు ఎంత ఇంపార్టెన్స్ చీఫ్ మినిస్టర్ ఇస్తాడనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అక్కడేమీ ఈయనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా ఒప్పించటం లేదు. అది చాలా తేటతెల్లమవుతున్నది. మేజర్ డెసిషన్స్ ఏవైనా కానీ సీఎం నుంచే వస్తున్నాయి, కానీ పవన్ కళ్యాణ్ గారిని కన్సల్ట్ చేసి డెసిషన్స్ అయితే క్యాబినెట్లో తీసుకుంటున్నట్టుగా ఎక్కడా జరగటం లేదు. సో టు దట్ ఎక్స్టెంట్ ఆయన ఈరోజు అంత ప్రాధాన్యం ఈ ప్రభుత్వంలో లేదు అనేటటువంటిది వాస్తవం. మరి ఇక్కడి నుంచి ఎట్లా ముందుకు పోవాలి, అది ఆయన ఆలోచించి తీసుకోవాల్సిన డెసిషన్. ప్రజారాజ్యం జనసేన ప్రజారాజ్యం వాళ్ళు అనబెట్టింది కదా, దాని అవుట్లైన్ అని ఆయన ఈ మధ్య ఆయన చిరంజీవి అన్నాడు. జనసేన ఆన్ ఇట్స్ ఓన్
గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి అయితే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఉండదు, ఆ పైన కూడా ఉండదు. ఎందుకనంటే పోలరైజేషను ఒక సైడు వైఎస్ఆర్సీపీ మధ్య, రెండో సైడు తెలుగుదేశం మధ్య జరుగుతూ ఉన్నది. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ రాజకీయంగా ప్రముఖ స్థానం గనక ఆంధ్రాలో చేయాలి అంటే అది బీజేపీ మీదనే ఆధారపడి ఉంటుంది. బీజేపీ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది? బీజేపీ ఈయనను స్ట్రెంగ్తన్ చేయటం బీజేపీకి ఏమవసరం అది కూడా ఆలోచించుకోవాలి ఆయన. బీజేపీలో చేరి బీజేపీ లీడర్గా ఎదగాలంటే స్ట్రెంగ్తన్ చేస్తారు. బట్ ఆన్ హిజ్ ఓన్ సపరేట్గా స్ట్రెంగ్తన్ చేసి బీజేపీ ఎదగకుండా ఆయన మీద ఆధారపడితే దానివల్ల మాకేం ప్రయోజనం అనే ప్రాబ్లం ఎప్పుడూ బీజేపీకి వస్తుంది. కాబట్టి ఆ బీజేపీతో అలైన్ అయిపోయి బీజేపీ లీడర్షిప్ను ఆంధ్రాలో ఈయన టేక్ ఓవర్ చేయగలిగితే అది విన్ విన్ సిచ్యుయేషన్. బీజేపీకి విన్ విన్, పవన్ కళ్యాణ్ గారికి విన్ విన్. ఇది 2014కు ముందే ఈ ప్రపోజల్ ఈయనకు అమిత్ షా గారు ఇచ్చారు. అప్పుడు ఆయన వదిలేసుకున్నాడు, వద్దనుకున్నాడు. ఇప్పటికైనా ఒక డికేడ్ తర్వాతైనా ఈయన ఇండివిజువల్ ఫ్యూచర్ను ఆలోచించుకుంటే అంతకన్నా బెటర్ ఆల్టర్నేటివ్ లేదు. అది గనక చేసుకొని బీజేపీతో లీడర్గా గనక ఆంధ్రాలో ఎదగలిగితే ఈజీగా ఎప్పుడైనా అయిపోతాడు చీఫ్ మినిస్టర్. అట్లా కాకుండా ప్రజారాజ్యం జనసేన సపరేట్ ఐడెంటిటీ మెయింటైన్ చేసుకుంటూ బీజేపీ తనకు సపోర్ట్ చేస్తుందంటే ఒక లెవెల్ వరకే సపోర్ట్ చేస్తుంది, కానీ బియాండ్ దట్ అంత సపోర్ట్ చేయకపోవచ్చు. సో అది ఆయన ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. ఈ మూమెంట్ను కనుక ఆయన వదిలేసుకున్నాడు అంటే కింగ్ మేకర్గా మిగిలిపోవచ్చు, బట్ కింగ్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇది మరి ఆయన ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. అంటే ఇది మొన్నటి ఇది ఏ విధమైన దారిని చూపిస్తోంది అనేటటువంటి క్లియర్ కట్గా మెయిన్ డెసిషన్ మేకింగ్లో ఆయనను ఇన్వాల్వ్ చేయటం లేదనేది తెలిసిపోయింది. దానికి ఆయన రిసెంట్మెంట్ ఫీల్ అవుతున్నాడు అనేది కూడా తెలిసిపోయింది. బట్ ఆ రిసెంట్మెంట్ను ఏ రకంగా ముందుకు తీసుకుపోతాడు? ఈ రోజు బయటకు వచ్చేస్తే ఈ ప్రభుత్వానికి అయ్యేదేమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ దే వుడ్ వెల్కమ్ ఇట్. వెళ్ళిపోతానంటే వెళ్ళిపోమంటారు, ఎందుకంటే వీళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పార్టీతో రన్ చేసుకోవచ్చు. అది ఛాయిస్ కాదు. అది ఛాయిస్ కానప్పుడు గవర్నమెంట్లోనే ఉంటూ గవర్నమెంట్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు చూసుకోవాలి. అది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు అనేటటువంటిది సీఎం గారు ఆయనకి ఇచ్చే ఇంపార్టెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. యాజ్ ఎ బీజేపీ ప్రతినిధి ఆయనకు తప్పకుండా సీఎం గారు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. నాన్ బీజేపీ ప్రతినిధిగా అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు. సో ఈ ఇష్యూస్ని ఆయన ఆలోచించుకుని డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం. అంటే ఈ పాత్ర మటుకు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి నిధులు రావడంలోనూ వాటిలోనూ అయితే డెఫినెట్గా తప్పకుండా ఉంది. అందుకు చంద్రబాబు నాయుడు కూడాను మరి ఆయనకి ఇవ్వాల్సిన సముచితమైన స్థానం కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయంగానే ఆలోచిస్తారు కదా, ఇంకోటి ఎదిగితే నాకేంది అనేది ఆలోచిస్తారు కదా. తెలుగుదేశాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవటానికి జనసేన స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఎందుకు లేదు. ఒకవేళ రియల్గా హంగొచ్చి జనసేన మీద ఆధారపడే పరిస్థితి ఉంటే అది వేరే విషయం. అది లేదు ఈరోజు. సో అటువంటి పరిస్థితుల్లో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనేటటువంటిది క్వశ్చన్ మార్క్. వచ్చే ఒక నెలలో దీని మీద స్పందనలు ప్రతిస్పందనలు ఏ విధంగా ఉంటాయనేది. నమస్కారం.